నమస్తే బోసుకుమరి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. ఏంటంటే ఫైనల్ గా సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూలో న్యాయం చేశారు. కానీ పార్వతి గారు పూర్తి న్యాయం జరగలేదు అనేటువంటి విధంగా కొంతమంది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా సుగాలి ప్రీతి అనేటువంటి ఇష్యూని వాడుకున్నాడే తప్ప ఇంకో వేరే కోణం కాదనేటువంటి విధంగా పార్వతి గారు ఏదో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ఉద్ధరించేటువంటి విధంగా ఆమె మాట్లాడేటువంటి తీరు కావచ్చు, కానీ లేకపోతే పార్వతి గారు అనేటువంటి ఆమె మాకు వచ్చినటువంటి బెనిఫిట్స్ పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే కాదు, నాకు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మీకంటే చాలా మంది పోరాడారు, మీరు ఒక చిన్న వన్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే, అది కూడా మీరు రాజకీయంగా యూజ్ చేస్తున్నారు అనేటువంటి విధంగా మనం మాట్లాడినటువంటి తీరు, ఇవన్నీ కూడా టోటల్ గా ఏంటి వాట్ ఈస్ వాట్ అనేటువంటి విషయాన్ని కొంచెం క్లుప్తంగా త్వరగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. దీంట్లో ప్రధానంగా ఏంటంటే దీంట్లో రెండు పాయింట్లు. నెంబర్ 1, దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి, ఈ మూడు విషయాల్లో క్లారిటీ వచ్చేస్తే క్లియర్ అయిపోతుంది. ప్లస్ పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని కూడా ఏం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి సంఘటన. ఓకే, కాకపోతే అప్పుడు ఏం చేశారంటే ఒక సిట్ వేశారు, దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన తర్వాత ఫైనల్ గా తేల్చింది ఏంటంటే ఆ అమ్మాయి ఒంట్లో ఉన్నటువంటి డిఎన్ఏకి ఎవరైతే పార్వతి గారి తల్లి అనుమానిస్తున్నటువంటి నిందితుల డిఎన్ఏకి కలవలేదు అనేటువంటి విధంగా అప్పుడు అంటే అది ఇప్పుడు తెలుస్తుంది ఆ విషయం. బట్ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ స్కూల్ కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, అంటే ఎవరైతే అనుమానించిందో ఆ అనుమానించినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు, వాళ్ళకి బెయిల్ వచ్చింది, అయిపోయింది. ఇది ఈ లోపల ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ ఎలక్షన్స్ విధానంలో ఉండిపోయారు. ప్లస్ ఒక సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా పాదయాత్ర చేసినటువంటి నడుమ వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, లేకపోతే ఆయన విపరీతంగా పాదయాత్ర చేసినటువంటి నడుమ అంటే ఏంటంటే ఎలక్షన్స్ టైం వచ్చేసింది. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ మూమెంట్ వచ్చేసింది. 2018 కల్లా ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది. ఆ వచ్చేటువంటి సమయానికి దాన్ని సర్దుకోవడానికే ఏ పార్టీకైనా సరిపోతుంది. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు, వాళ్ళకి పార్వతి గారికి ఎలాంటి బెనిఫిట్ ఇవ్వలేదు, నిందితుల్ని కాపాడేటువంటి విధంగా ఇప్పుడు వైసీపీ పార్టీ పర్సన్ ఇప్పుడు అంటే ఈ ఇష్యూ వచ్చిన ప్రతిసారి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. బట్ ఈ ఇష్యూ ఎప్పుడు బయటకు వచ్చింది, వైసీపీ పార్టీ ఎప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేసిందా అంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత. అసలు ఈ రాష్ట్రంలో సుగాలి ప్రీతి అనేటువంటి ఒక అమ్మాయి ఉంది, ఆమె తల్లి పార్వతి, ఆమె ఒక అంటే హ్యాండిక్యాప్డ్, ఒక కర్నూలు వాళ్ళది. బట్ ఇలాగ ఒక ఇన్సిడెంట్ జరిగింది, స్కూల్కి వెళ్తే జరిగింది అనేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి తెలియదు. కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య కొంత ఎక్స్ట్రా చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు కాక, కానీ వాస్తవంలో ప్రపంచానికి అసలు సుగాలి ప్రీతి అనేటువంటి అమ్మాయి ఎవరో తెలియదు, ఈ కేసు ఏంటో తెలియదు. సరే ఓకే, మనం దీన్ని తీసుకుందాం. పార్వతి గారు నిజంగా చాలా అవమానకరంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. బట్ ఏమైనా సరే ఒక వైసీపీ స్టాండ్ ఆమె తీసుకుంది, ప్లస్ వైసీపీ పార్టీ అయితే మాత్రం ఆమెను ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినది మాత్రం క్లియర్ గా వాస్తవం. బట్ దాంట్లో వైసీపీ పార్టీ ఎంత సక్సెస్ అయిందో, పార్వతి గారు ఎంత సక్సెస్ అయ్యారో తెలియదు. కానీ ఇక్కడ జనసేన పార్టీకి పోయేదంటూ ఏమీ ఉండదు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కర్నూలు వెళ్ళినటువంటి టైంలో ఈ సుగాలి ప్రీతి అనేటువంటి ఆమె, సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఫిబ్రవరి 19వ తారీఖు 2020. అది జరిగిన తర్వాత అప్పుడు వెంటనే ఈ ఇష్యూ నేను టేకప్ చేస్తాననేటువంటి విధంగా, నేను మీ సిబిఐకి అప్పచెప్తాననేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. అందరూ పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని స్వాగతించినందుకు సంతోషిస్తున్నాం అనేటువంటి విధంగా, సిబిఐకి అప్పచెప్తున్నారని ప్రభుత్వం ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందనేటువంటి విధంగా చాలా మంది నాయకులు కూడా దీన్ని హర్షం వ్యక్తం చేసినటువంటి సందర్భం ఆ టైంలో. ఇదంతా తర్వాత 2021 వచ్చే సమయానికి 2020 కొంత దాటిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది సిబిఐకి జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత దాంట్లో పూర్తి డీటెయిల్స్ లేకపోవడం తోటి మళ్ళీ వెనక్కి పంపించింది, మళ్ళీ సిబిఐకి పంపించారు. ఆ తర్వాత అది ఏమైంది అనేటువంటి విషయం తెలియదు. బట్ మళ్ళీ కోర్టుకు వెళ్ళి మరి ఇట్లా అడిగితే సిబిఐ మాత్రం ఇటీవల మాకు సిబ్బంది లేనటువంటి విధంగా చెప్పింది. మనకు తెలిసినటువంటి విషయం. కాకపోతే దీంట్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో 2021లో పార్వతి గారికి అప్పుడుండేటువంటి గత ప్రభుత్వం బెనిఫిట్స్ ఇచ్చింది. అంటే ఇప్పుడు SC/ST యాక్ట్ కి సంబంధించి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ని ఇచ్చారు. అంటే పొలం కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2021లో ఇచ్చారు. దీంట్లో అసలు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పాత్ర, ఆయన సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు 2019లోనే చివరిలో ఆమె డిసెంబర్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దీని గురించి పూర్తిగా అధ్యయనం చేసి ఖచ్చితంగా దీని మీద నిలబడాలనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 1.5-2 నెలల్లోనే దీని మీద పూర్తిగా కార్యాచరణ ప్రకటించి 13/2020 ఫిబ్రవరిన పెద్ద కవాతు చేశారు. కర్నూలులో 2 లక్షల మంది పైనతోటి కవాతు చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఒక్కసారి రాష్ట్రం ఉలిక్కిపడింది. అసలు ఎవరు ఈ అమ్మాయి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇష్యూని టేకప్ చేస్తున్నారు,
అప్పట్లో ఆమె పోయి పవన్ కళ్యాణ్ గారిని కలవటం తోటి సూచాయిగా అర్థమైంది. ఆ తర్వాత ఆయన ర్యాలీ తీయటంతో భారీ కవాతు, అసలు 2 లక్షల మంది పైగా ఉంటారు, కాబట్టి చాలా మంది ఉంటారు, 2 లక్షల అంచనా అంత దాటి ఉంటారని అప్పుడు మాట్లాడుకున్నారు. ఇప్పటికీ కూడా లైవ్ వీడియో ఉంది, నేను కావాలంటే లింక్ ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, డిస్క్రిప్షన్ లో చూడండి, చాలా మంది వచ్చారు. ఆ తర్వాత ఆయన అక్కడ మాట్లాడాడు, మాట్లాడటం ఇవప్పుడు ఇది ప్రింట్ మీడియా మొత్తం నేషనల్ మీడియా కూడా దాని దృష్టికి వెళ్ళిపోయి దీన్ని విపరీతంగా ప్రొజెక్ట్ చేశారు. ఆ ప్రొజెక్ట్ చేయడం తోటి అసలు సుగాలి ప్రీతి ఎవరు ఏంటి అనేటువంటి విషయం బయటకు వచ్చింది. దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇది చేశారో మొత్తం రాష్ట్రానికి మొత్తానికి తెలిసింది కదా. మళ్ళీ మొదటి నుంచి వద్దాం. చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి? ఆయన హయాంలో 2017 హయాంలో అమ్మాయి జరిగితే 2018 కల్లా ఎలక్షన్స్ మూవ్మెంట్ వచ్చింది. ముమ్మరంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు విపరీతంగా చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పార్టీని కాపాడుకోవడానికి ఎలక్షన్స్ మూవ్మెంట్ కి అవన్నీ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఆ రోజులు చంద్రబాబు నాయుడు గారు లేరు. కానీ ఆయన మట్టికి సిట్ వేశారు, దర్యాప్తు చేశారు. ఎవరైతే ఉన్నారో దోషులుగా ఎవరైతే అనుమానంలో ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళకి హక్కు ప్రకారం వాళ్ళకి బెయిల్ వచ్చేసింది. కానీ ఆ కేసు డీటెయిల్స్ ఏంటి, ఆ కేసు ఏంటనేటువంటి తేలే లోపల కొత్త ప్రభుత్వం మారిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదు, ఏమి బెనిఫిట్స్ పొందలేదు పార్వతి గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పొందారు. మరి ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించకుండా మేమే ఉత్తరించేశాం అనేటువంటి విధంగా ఎందుకు మాట్లాడుతున్నటువంటి క్వశ్చన్ కి నా సమాధానం ఏంటబ్బా అంటే, మామూలుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్సిడెంట్ జరిగితే ఆయన హయాంలో ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి సంబంధించిన బెనిఫిట్స్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారన్నారు. ఎప్పుడు ఇచ్చారు? 2021లో ఇచ్చారు. ఉద్యమం జరిగింది ఎప్పుడు దాని మీద? 2020 ఫిబ్రవరి 13వ తారీఖున కవాతు జరిగింది. అంతకంటే ముందే 2019లోనే ఈ ఇష్యూ బయటకు వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉధృతమైనటువంటి ఉద్యమం నడుమ సోషల్ మీడియా మొత్తం దాన్ని ఫోకస్ చేసి, మీడియా మొత్తం ఫోకస్ చేసి, నేషనల్ మీడియా ఫోకస్ చేసేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని ముందుకు తీసుకురావడంతో 19వ తారీఖున 13వ తారీఖు ర్యాలీ అయిపోతే అదే నెల 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పర్యటనకి వెళ్తే పార్వతి గారు కలిశారు. కలిసిన తర్వాత చాలా నెలలకి, అంటే 2021కి ఆ బెనిఫిట్స్ వచ్చినాయి. మరి పవన్ కళ్యాణ్ గారు కవాతు 2020లో చెయ్యక ముందే మరి అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వాళ్ళకి ఇవ్వకుండా ఈ ఇష్యూ బయటికి రాకముందు ఇది జరిగింది కదా. అప్పుడు దాకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2017 నుంచి 2019 దాకా చేయలేదని చెప్పేసి మీరు అంటున్నప్పుడు, దాంట్లో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మర్చిపోయారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు, 2019లో అధికారంలోకి వచ్చినటువంటి మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2021లో బెనిఫిట్లు ఇచ్చారంటే ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం దాటిపోలేదంటే ఆయనకి అదే టైం, ఈయనకి అదే టైం. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు? పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చిన తర్వాతే గుర్తొచ్చిందా ఇది? మరి ఇది ఎవరి క్రెడిట్ వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. ఎవరున్నారు ఇక్కడ పిచ్చోళ్ళు? నాకు అర్థం కాదు. మాట్లాడటానికి ఎవరైనా సరే సొల్లు మాట్లాడచ్చు, తెలివిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. నిజంగా మీరు చూడండి, డేట్లు చూడండి, జరిగినటువంటి పరిస్థితులు చూడండి. సుగాలి ప్రీతి అనేటువంటి అమ్మాయి అసలు ఈ ప్రపంచంలోకి ఎవరికి తెలియదు. బట్ ఆ కర్నూలులో కొంతమందికి ఆ చుట్టుపక్కల తెలిసి ఉండొచ్చు. కేసు అయిందంట, అప్పుడు ఏదో పేపర్లు వచ్చింది, ఆ పేపర్ కూడా ఎవరు పట్టించుకోడు అసలు. వాస్తవంగా చెప్పాలంటే అది మర్చిపోయింది, అసలు ఎవరికి తెలియదు అసలు వాస్తవంగా అయితే. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చిన తర్వాత ఇష్యూ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద సీరియస్ అయ్యారు. ఆ తర్వాత సిబిఐకి రాశారు. 2021లో వాళ్ళకి బెనిఫిట్లు ఇచ్చారు. అవి ఇచ్చిన తర్వాత అది సిబిఐ మళ్ళీ పట్టించుకోకపోవడం తోటి మరి పార్వతి గారు ఢిల్లీ వెళ్ళారు. ఏంటని అంటే వాళ్ళు వివరాలు ఇవ్వలేదంటే మళ్ళీ పాస్ చేశారు. మరి ఆ తర్వాత అది కోర్టుకు వెళ్ళింది. ఏమైందో అందరికి తెలుసు. ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పుడు నిజంగా మనస్సాక్షి మీద ప్రమాణం చేసి పార్వతి గారు చెప్పగలుగుతారా ఇది ఎవరి వల్ల జరిగిందో? ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడితే వెంటనే ప్రభుత్వం దాన్ని సిబిఐకి ఇచ్చేయాలనేటువంటి కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. ఈ క్రెడిట్ మొత్తం ఎవరిది? ప్లస్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇటీవల ఒక సంఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తన కారు ట్రాక్టర్లతోటి మామిడికాయలు, చిత్తూరు మామిడికాయలు తొక్కేశారు, జ్యూస్ మామిడికాయలు తొక్కేశారు. మీకు గుర్తుందా? నేను పక్కన ప్రొజెక్ట్ చేస్తాను చూడండి. ఇటీవల జరిగింది. మామూలుగా దానికి మద్దతు ధర ఉండట్లేదు, రైతులు అల్లాడిపోతున్నారు అని చెప్పేసి చెప్పారు కదా. దానికి ముందే దాని మీద చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వెళ్తారా చెప్పక ముందే, ప్రకటించక ముందే సమీక్ష చేశారు. దాని మీద నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగా ప్రభుత్వం ఇంత ఇస్తుంది, రైతుల దగ్గర నుంచి మీరు రైతులకి ఇంత మీరు బెనిఫిట్ ఇవ్వండి, మీరు ఇవ్వాల్సిన మీరు ఇవ్వండి, మేము ఇవ్వాల్సిన మేము ఇస్తాం, రైతులకి ఇంత ధర ఇవ్వండి అనేటువంటి విధంగా మద్దతు ధర కోసం ప్రభుత్వం అప్పటికే ప్రయత్నాలు చేస్తుంది. కంపెనీలతో మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మేము పర్యటన పెట్టేశామని చెప్పారు. పెట్టేసి ఆడికి వెళ్ళి మొత్తం మామిడికాయలకి ఆయన తొక్కేశారు. తర్వాత అర్థమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం అంతకు ముందే దాని మీద చర్యలు తీసుకుందనేటువంటి విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఈ సోకాల్డ్ న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పినటువంటి వాళ్ళంతా ఏం మాట్లాడారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి, ఆ తర్వాత ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి
ఆ క్రెడిట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేసి మాట్లాడారు ఈ సోకాల్డ్ న్యూట్రల్ జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తులు. మరి 2017లో చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వంలో వాళ్ళకి ఏం బెనిఫిట్ చేయలేదు, ఎందుకు చేయలేదని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేటువంటి మీరు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 2021 వరకు కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఎందుకు అందించలేదు? ఫిబ్రవరి 13వ తారీఖున 12/13 మరి పవన్ కళ్యాణ్ గారు 2020లో ఫిబ్రవరిలో ఆయన చేసిన తర్వాత కవాతు చేసి ఉద్యమం చేసిన తర్వాత 19 ఫిబ్రవరి సుగాలి ప్రీతి తల్లి కలిసిన తర్వాత ఈ ఇష్యూ ముందుకెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు కవాతు చేసిన తర్వాత, పోరాటం చేసిన తర్వాత ఇది ముందుకెళ్ళింది. ఎప్పుడైతే ఆయన మాట ఇచ్చాడో, సిబిఐకి ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాడో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ ప్యాడ్ కూడా రిలీజ్ చేశారు. చాలా కృతజ్ఞతలు అనేటువంటి విధంగా ప్రభుత్వం స్పందించింది అనేటువంటి విధంగా. ఈ కేసుకు తొలి మలి మొత్తం పవన్ కళ్యాణ్ గారే, లేకపోతే ఇది ఎవరికి తెలిసేటువంటి విధానం కాదు. దీన్ని కూడా వక్రీకరించేటువంటి మాట్లాడటం, మీరు ఎంత దుర్మార్గకరమైనటువంటి ప్రచారం ఇది, ఎంత నీచమైనటువంటి ప్రచారం. సరే, వీళ్ళు నీచమైనటువంటి ప్రచారం, దుర్మార్గమైనటువంటి ప్రచారం చేశారు, ఓకే. మరి తన కూతురు యొక్క విషయాన్ని 3 సంవత్సరాల పాటు ఆమె తిరిగి ఎవడు పట్టించుకోకపోతే ఎంతమంది దగ్గర తిరిగి ఉంటుందామా? ఎంతమందికి ఇష్యూ చెప్పుంటది? ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎవడు పట్టించుకోలేదు. మరి పార్వతి గారు అలా మాట్లాడటం మాత్రం ఇది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయమో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి అనేటువంటి కేసే లేదు, ఎప్పుడూ కనుమరుగైపోయాడు. మామూలుగా అంత పెద్ద స్థాయిలో ఆయేషా మీరాకి సంబంధించినటువంటి విషయమే ఇంతవరకు ఏమి తేలలేదు, ఇప్పటికీ తేలలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏమో జరిగింది, ఇప్పటి వరకు తేలలేదు. ఆ అమ్మాయిని ఎవరు చంపాడో తెలియదు, ఎందుకు చచ్చిపోయిందో తెలియదు. ప్లస్ ఆ నిందితుడిని ఎవరినో అరెస్ట్ చేశారు, ఆడి తర్వాత ఆడికి బెయిల్ వచ్చేసింది, అట్లా నిర్దోషం బెయిల్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. బట్ ఇప్పటికీ ఆ అమ్మాయి చనిపోయింది నిజం, ఆ తల్లికి ఆ బిడ్డ లేదన్నది నిజం, ఆ పిల్ల చంపబడింది అన్నది నిజం. కానీ ఎవడు చంపాడు ఇంతవరకు ఎవరికి తెలియదు, ఇంతవరకు. అలా అయిపోయింది సుగాలి ప్రీతి. అసలు కనీసం అంత దూరం కూడా వచ్చినది కాదు, ఈ లోకానికి తెలియక ముందే క్లోజ్ అయిపోయింది. అంత మేలు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని అవమానకరంగా మాట్లాడి, ఒక స్టాండ్ తీసుకుని అవమానకరంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారికి అది మంచిదా కాదనేటువంటి విషయం ఆత్మపరిశీలన చేసుకోండి. ఏ బెనిఫిట్ జరిగినా కూతురు విషయం అంటే సుగాలి ప్రీతికి సంబంధించిన విషయం లోకానికి తెలిసినా, లేకపోతే పార్వతి గారికి సంబంధించిన కుటుంబానికి బెనిఫిట్స్ వచ్చినా, ఏది జరిగినా కూడా కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే జరిగింది తప్ప ఎవరు కూడా దీంట్లో క్రెడిట్ తీసుకునే వీలే లేదు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇదే న్యాయం. లేకపోతే ఎవరి ఇష్టం అది లేదు, మీరు చెప్పింది తప్పునంటే మీ ఇష్టం అది, బట్ ఎవరు అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కానీ పార్వతి గారు మాత్రం నిజంగా ఇది నిజంగా ఒకసారి తన ఆత్మపరిశీలన చేసుకోవాలి, లేకపోతే ఎవరి ఇష్టం.